ఉంటే పొరపాటున కూడా గెలిచేవాళ్ళు కాదు. అది ఎంత దౌర్జన్యపూరిత ఎన్నిక ప్రపంచంలో ఇంకెక్కడా జరగదేమో. పులివెందులో జరిగింది. అందరిని అసలు పోలింగ్ బూత్ దగ్గరకు ఓటర్లను రానియకుండా వేసిన ఓట్లు, అది కూడా ఎక్కడెక్కడోళ్ళు వచ్చేసిన ఓట్లు, ఆదినారాయణ రెడ్డి తీసుకొచ్చిన ఓట్లు ఎలా కౌంట్ అవుతాయి? సరే, అది అదృష్టవశాత్తు వీళ్ళ చేతులు. అంటే అక్కడ దానికి ప్రతీకారం కిందన అయింది. కుప్పంలో వీళ్ళు చేశారు. కుప్పంలో జనమే ఓట్లేశారు, వీళ్ళు అక్కడ సంక్షేమ పథకాల ద్వారా కొట్టారు. ఇక్కడేమో పోలీసింగ్ అడ్డు పెట్టి చేసుకొచ్చారు, అంతే తేడా. కుప్పంలో చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, కానీ గిగ్గింగులు చేయలేదు అక్కడ. ఇక్కడ రిగ్గింగే చేశారు. చాలా ఏళ్ల తర్వాత చూసాం మళ్ళీ రిగ్గింగ్ అనేది. ఎప్పుడో కాలేజీ దశల్లో చూసాం రిగ్గింగ్లు ఎట్లా ఉంటాయి అనేటువంటి బూత్ క్యాప్చరింగ్ మొన్న ఇక్కడ చూసాం. కాబట్టి అది వేరు. ఆల్రెడీ ఎప్పుడో గెలిచేసి ఉన్నటువంటి కార్పొరేటర్లు భయపడలేదు వెళ్ళిపోవడానికి. ఎందుకంటే అక్కడ ఇంకా తెలుగుదేశంలో ఈ రెడ్డమ్మను వాళ్ళ ఆయన వీళ్ళు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. ఇంకో 2-3 సార్లు గెలిచారంటే ఆ తర్వాత వైసీపీ దుడిచిపోతుంది. అక్కడ అన్నిసార్లు గెలుస్తారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేళ వరకు మాత్రం ఒక జోష్ ఇచ్చే అంశమేమో కడపలో వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి ఈ గెలుపు అనేది ఈ టైంలో. రైట్ సార్, అమరావతి బిల్లు విషయంలో మనం ఆల్రెడీ 2 రోజుల గురించి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు తాజాగా నిన్న పెమ్మసాని గారు మాట్లాడింది దబ్బెబ్బే లేదు, న్యాయశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చేసింది, రేపు సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టడానికి రెడీగా ఉన్నారు, జగన్ అడ్డుకోలేరు దీన్ని. అంటే ఏంటి ఇది ఒక రాజకీయం నడుపుతున్నారా? వాళ్ళ కౌంటర్కి వీళ్ళ కౌంటర్లేనా ఈ బిల్లు విషయంలో?